ఒక అడవిలో ఒక పాము చాలా పెద్దదిగా మారుతుంది. అది అగ్నిపాము. దాని నోటి నుంచి మంటలు బయటకు వస్తుంటాయి. చెట్లు, పంటలు అన్నీ కాలుస్తూ అది పల్లె వైపు వస్తుంది. అదే సమయానికి పల్లెకి అంచున ఉండే ఓ రముడు అనే మాయబాలుడు. పక్కనే అతని బెస్ట్ ఫ్రెండ్, ఒక నవ్వించే జింక. జింకీ, అయ్యో అయ్యో రమూ! నీకు తెలిస్తే చెప్పు. ఎప్పుడూ పాములు పిరికిగా ఉండేవి. ఇది పక్కా బాడీ బిల్డర్లా ఉందే. రముడు నవ్వుతాడు. జింకీ, అది పామే కాదు. అది అగ్నిపాము. మనకు ఊరు రక్షించాల్సిన టైం వచ్చేసింది. అగ్నిపాము ఊర్లోకి వచ్చేస్తుంది. చెట్లు మంటల్లో కాలిపోతాయి. రముడు తన చేతిలో ఉన్న మాయ నీటి కలశాన్ని ఉపయోగించేందుకు ముందుకు వస్తాడు. జింకీ భయంతో వెనక్కి పరుగెడుతుంది. కాని మళ్లీ మెల్లగా వెనక నుంచి చూస్తూ వస్తుంది. రముడు నీటిని స్ప్రే చేస్తాడు. మంటలు చల్లబడుతాయి, పాలను పోసినట్టు. జింకీ ఆనందంగా, అబ్బా! ఇది నీరు కాదు రమూ. ఇది వంటలగడ్డి కీ లిక్విడ్ ఉంది. అగ్నిపాము ఆగ్రహంతో ఇంకా పెద్ద మంటలు విసురుతుంది. రముడు తన చివరి మాయ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. ఇంతలో జింకీ ఒక నీటి బకెట్ తీసుకుని తను కూడా పాము మీద పోస్తున్నట్టు చేస్తుంది. కాని ఆ బకెట్ ఖాళీ. జింకీ, ఏంట్రా ఈ బకెట్? గుమ్మడికాయలు నానబెట్టిన నీరు ఉందనుకున్నా. ఖాళీ ఉందే. రముడు నవ్వుతూ చివరి మాయ నీటి ధారతో పామును ఓ సరస్సుగా మార్చేస్తాడు. ఊరు అంతా సంబరంగా ఉంటారు. రముకి వీరుడు గా పిలుస్తారు. జింకీ, నువ్వు నీరు పోసావు, నేనైనా బిర్యానీ పోసానా? ఓకే, ఈసారి నీకోసం ఏ బిర్యానీ కావాలో చెప్పు. రముడు సబ్స్క్రైబ్ చెయ్యి అంటడు.